ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన ఆత్మీయ జీవితాలకును, మన వ్యక్తిగత జీవితాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. జీవం కలిగినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. రెండు మాటలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తుంటున్నాం. నమ్ముకొనుట, మరి స్వతంత్రించుకునుట. మరి దేవునిని నమ్ముకుంటే మరి దేశాన్నే స్వతంత్రించుకుంటారంట. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక వాటిని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటున్నారు. అనేక మరి విధాలుగా నమ్మకంతో ఉంటున్నారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచటం వలన మరి నూతన జీవాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన నమ్ముకున్న నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. నిజంగా ఎందుకనగా దేవునిని నమ్ముకుంటే, ఆయన్ని మనం అంగీకరిస్తే, ఆయన్ని స్వీకరిస్తే మనం ధన్యులుగా ఎంచబడతాం. మరి దేవుణ్ణి నమ్ముకొనకుండా జీవించేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. మనమైతే దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క దయ వలన మనం ఎంతో సంతోషంగా ఉంటున్నాం, సంతోషభరితులుగా ఉంటున్నాం. ఎందుకనగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఎందుకనగా ఆయన నమ్ముకొని జీవిస్తే ఆశీర్వాదాలు పొందుకోగలం. ఆయన నమ్ముకొని బ్రతికితే దీవెనలు మనం పొందుకోగలం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏ రీతిగా ఉంటున్నారంటే వారు దేవుణ్ణి విసర్జించి బ్రతుకుతూ ఉంటున్నారు. దేవుని పైన నమ్మకంతో జీవిస్తలేదు. వారు వ్యక్తిగతంగానూ అనేక రీతులుగా దేవునికి అయిష్టులుగా జీవిస్తున్నారు. అందుకే మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందురు. ఎంత గొప్ప వాగ్దానాలు, ఎంత గొప్ప మాటలు దేవుడు భక్తుడి ద్వారా పలుకుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు విగ్రహారాధికులుగా మారిపోయారు. దేవుని యొక్క ప్రజలు వారు దేవునిపైన తిరుగుబాటు చేసి దేవునికి మరి వ్యతిరేకంగా జీవిస్తుంటారు. అందుకే తిరిగి వారికి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. మరి పితరులతో చేసినటువంటి వాగ్దానం, నీ యొక్క సంతానానికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ నీవు నన్ను నమ్ముకున్నట్లయితే మీకు మరి దేశమును స్వతంత్రించుకుందురు. దేవుణ్ణి విసర్జించి బ్రతుకుతూ ఉంటున్నారు వారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం ఎవరిని నమ్ముకుంటుంటున్నాం, ఎవరిపైన ఆధారపడుతూ ఉంటున్నాం. ఒకవేళ మనుషులపైన మనం ఆధారపడినట్లయితే అది నిష్ప్రయోజనం, మనకు ఏ ప్రయోజనం ఉండదు. అదే దేవునిపైన మరి ఆధారపడితే, దేవునిని నమ్ముకుంటే మరి మనము దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి వారిగా, స్వతంత్రంగా బ్రతికేటువంటి వారిగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నువ్వు మారడం వరకు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటాన్ని ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నమ్ముకొని ఆయన కొరకు బ్రతికేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.